తెలంగాణలో మళ్ళీ గెలిచే పార్టీ ఏది, అధికారంలోకి వచ్చేది ఎవరు? నేతలు మాత్రం ఇప్పటి నుండే కర్చీఫ్ వేసేసుకుంటున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది తానే అని రేవంత్ అంటుంటే కేసీఆర్ సీఎం కావడం చారిత్రక అవసరమని బీఆర్ఎస్ నొక్కి వక్కాణిస్తోంది. పవర్ గేమ్లో గెలిచేది ఎవరు? రెండు పార్టీల డైలాగ్ వార్ ప్రస్తుతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లెట్ us watch the story. ఈ నెల 27న వరంగల్లో తలపెట్టిన సభను విజయవంతం చేసేందుకు భారీ కసరత్తు చేస్తోంది బీఆర్ఎస్. ఈ క్రమంలో శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు ఆ పార్టీ అగ్రనేతలు. పార్టీకి మళ్లీ పాత ఊపు తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నేతలతో తెలంగాణ భవన్లో సమావేశమైన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల, రాజేంద్రనగర్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు. అభివృద్ధి చేయకపోగా గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఆనవాళ్లను చెరిపేయాలని చూస్తోందన్నారు. అందుకే మరోసారి కేసీఆర్ రావడం చారిత్రక అవసరమని అంటున్నారు. నష్టపోయింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ కాదు. అది ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతా ఉంది. నిజానికి ఔటర్ రింగ్ రోడ్డు లోపల మనం ఎవరం కూడా కాంగ్రెస్ పార్టీ మోసపు వలలో పడలేదు. కాంగ్రెస్ ఎన్ని కథలు చెప్పినా, బీజేపీ ఎన్ని కథలు చెప్పినా, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రజలు మాత్రం లేదు వీళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ గులాబీ జెండాను ఎగిరాలని చెప్పి అది చేవెళ్ళ కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో మననే గెలిపించినారు, మన పార్టీని గెలిపించినారు. ఒక్క సీటు కూడా ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలే. బీజేపీకి కూడా అడ్డివారి గుడ్డి దెబ్బ అని ఒక సీట్ వచ్చింది. అది కూడా మన క్యాండిడేట్ మనం పెట్టినోడు కొద్దిగా కరెక్ట్ లేకుండా ఆఖరికి ఆగమాగం చేసిండు కాబట్టి గోషామాయలు పోయింది. కానీ లేదా బరాబర్ గోషామాయలతో సహా కాంగ్రెస్కు బీజేపీకి ఒక్క సీటు రాకుండా హైదరాబాద్ను ఏకపక్షంగా మనం స్వీప్ చేస్తుంటాం. అయితే తెలంగాణ భవన్లో కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో పార్టీకి నష్టం లేదని, అప్పుడే జనాలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ఓటమి ఆ పార్టీకి ఎందుకు నష్టం కాదో కేటీఆర్కు కూడా తెలియనిది కాదు. పార్టీ ఓటమి వలన కీలక నేతలు, పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. లోక్సభ ఎన్నికలు పార్టీ పరువు తీశాయి. ఓటమిని జీర్ణించుకోలేక కేసీఆర్ ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన బయటకు రావాలని క్యాడర్ కోరుకుంటున్నా ఫామ్ హౌస్ నుంచి రావట్లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను కూడా ప్రకటించలేకపోయింది. పార్టీ గ్రాఫ్ పతనమవుతూ వచ్చింది. అయినా కేటీఆర్ మాత్రం బీఆర్ఎస్కు ఎలాంటి నష్టం లేదని, ప్రజలకే నష్టం జరిగిందని చెప్పడం ఆయన కుంచిత రాజకీయ మనస్తత్వానికి నిదర్శనమని అంటున్నారు. మరోవైపు ఆయన చెప్తున్న దానికి జరుగుతున్న పరిణామాలకు పొంతన ఉండడం లేదని, అందుకే అర్జెంటుగా కేటీఆర్ రాజకీయ వ్యూహకర్తను నియమించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. లేదంటే సొంత పార్టీ నేతలు కూడా ఆయన అభిప్రాయాలను నమ్మే అవకాశం లేదని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. 10 ఏళ్లు మనమే, తెలంగాణ సీఎం సీటు 10 ఏళ్ల పాటు కొడంగల్దే, సీఎం పదవి 10 years కొడంగల్ను దాటిపోదు. ఇవి గత కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్. 10 ఏళ్లు తానే ముఖ్యమంత్రిని అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కి అధికారం పోయిందని, బీఆర్ఎస్ బాధపడుతోందని రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. గతంలో చేసిన కొన్ని పనులకు ఇప్పుడు అనుభవిస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ అధికారంలోకి రావాలంటున్నారు కేటీఆర్. అయితే తాము వచ్చింది 5 ఏళ్ల కోసం కాదు, 10 ఏళ్ల కోసమని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మార్చి 30న సొంత నియోజకవర్గంలో పర్యటించిన సీఎం 10 ఏళ్ల పాటు సీఎం సీట్లో ఉండేది తానేనని ప్రకటించారు. తెలంగాణలో ఎన్నికలకు మరో 3.5 ఏళ్ల సమయం ఉంది. నేతలు మాత్రం ఇప్పటి నుంచే రేపటి కోసం కాలు దువ్వుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ పవర్లోకి వస్తుందో వేచి చూడాల్సిందే.